కోటగిరి అనే గ్రామంలోని వెంకయ్య అనే ధన వ్యాపారి ఉండేవాడు. అతనికి 5 ఎకరాల మాగాణి పొలం ఉండేది. వెంకయ్య ఇంటా బయట చాలా క్రమశిక్షణగా ఉండేవాడు. అతను ఊరికి పెద్ద కూడా. కొడుకు నారాయణ చాలా మంచి స్వభావం కలిగినవాడు. చాలా నెమ్మదస్తుడు కూడా. తండ్రితోనూ సాయంగా ఉంటూ ఇద్దరు కలిసి ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఒరేయ్ నారాయణ, ఈ సంవత్సరం మినువుల పంట విపరీతంగా పండిందిరా. ఆ బస్తాలు మొత్తం మన గూడెంలో తరలించు. అలాగే నాన్నగారు, రేపు తరలిద్దాం. "ఉమ్, నాన్నగారు, మిమ్మల్ని ఒకటి అడగాలి." ఏంట్రా అది? అడగరా? అది, నాన్నగారు, పిల్లల్ని బడికి తీసుకెళ్ళడానికి నాకు చాలా కష్టంగా ఉంది. ఆ పాత సైకిల్ మీద ఇద్దరి పిల్లల్ని తీసుకెళ్ళాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది. మోటార్ బైక్ కొనుక్కుందాం అనుకున్నాను నాన్నగారు. ఇప్పుడీ అనవసరం ఖర్చులు ఎందుకు చెప్పు? పక్కనే కదా బడి. పిల్లని బడికి నడిచి వెళ్ళమని చెప్పు. ఇప్పట్నుంచి కాయా కష్టం నేర్పాలి. నీకు నేను నేర్పించలేదూ? సరే నాన్నగారు, మీ ఇష్టం. అదేంట్రా నారాయణ, ఒక బండి కొనుక్కోవాలి అంటే మీ నాన్నగారిని అడగాలేంట్రా? అంతే కదమ్మా! నాన్నగారికి చెప్పకుండా చీపురు పుల్ల కూడా కొనం కదా మనం. డబ్బు లావాదేవీలు నాన్నగారే చూసుకుంటున్నారు కదా! అలాంటప్పుడు నేను ఎలా నిర్ణయం తీసుకుంటానమ్మా? ఏంటో, అయినా నీకు చిన్నప్పటి నుంచి కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా ఆ వెధవ మొహమాటం ఎందుకురా? మరీ ఇంత మెతకగా ఉంటే చాలా కష్టంరా నారాయణా. సరే అమ్మా, నేను పక్క ఊర్లో దుకాణం దాకా వెళ్ళొస్తాను. ఇప్పుడు ఎందుకురా? అదే అమ్మా, మన మినువుల అమ్ముకోకం కోసం మంచి ధర ఎక్కడ దొరుకుతుందో చూసొద్దామని. అలాగే అలాగే గాని పని అయ్యాక త్వరగా ఇంటికి చేరుకో. ఎప్పుడు పనే కాదురా, కొంచెం ఇంటి పట్టున కూడా ఉండు. అలాగే అమ్మా, నా కోసం ఎదురు చూడకండి. మీరు తినేసి పడుకోండమ్మా. అలాగే గంగకి కూడా చెప్పు అమ్మా. నారాయణ పనులు ముగించుకొని అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటాడు. ఏంటండి, ఈ రోజు కూడా ఇంత ఆలస్యం? పిల్లలు మీకోసం ఎదురు చూసి చూసి పడుకున్నారు. పైగా ఈ రోజు మన చిన్నోడు పుట్టినరోజు కూడాను. అవును కదా! అదే, పక్క ఊరికి రాత్రి పని మీద వెళ్ళాను కదా! అక్కడ చాలా ఆలస్యమైంది పద్మ. ఎందుకండి? ఇంటి నిండా పనోలు ఉండక మీరు కూలోల్లా కష్టపడటమేంటి? మీ పరిస్థితిని చూసి చాలా బాధేస్తుంది. మన పని మనం చేసుకోవడంలో తప్పు ఏముంది పద్మ? ఎంతమంది పనోలు ఉన్నా మన పని మనమే సక్రమంగా చక్కబెట్టుకొని రావాలి కదా! అన్ని పనులు మీరు ఒక్కడే ఎలా చూసుకుంటున్నారండి? నేను చూసుకోకపోతే నాన్నగారికి కష్టం అవుతుంది కదా! ఆయన ఇవన్నీ చూసుకోలేరు కదే! ఏంటో, ఈయన తీరు. సొంత పొలంలో, సొంత ఇంట్లో కూడా కూలివాడి కన్నా దారుణంగా కష్టపడుతున్నారు. పండిన పంటకి కాపలాగా మనిషిని పెట్టి తగిన ధర కోసం వెంకయ్య ఎదురు చూస్తూ ఉంటారు. ఒరేయ్ శంకరం, ఊర్లో దొంగల బడిది ఎక్కువ అయిపోయింది. ధాన్యం జాగ్రత్త. ఊరికే నిద్రమత్తులో ఉండక కాస్త ఎమరపాటుగా ఉండరా? అలాగే అయ్యగారు, నేను ఈడే ఉంటాను గాని మీరు వెళ్ళండి. వారం తర్వాత లెక్క చూస్తే 2 మినుముల బస్తాలు తక్కువగా ఉంటాయి. ఏరా శంకరం, 4 బస్తాలు తక్కువ ఉన్నాయి. నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావు కదా? అయ్యా, నేను రాత్రంతా కళ్ళు మూయకుండా కాపలా కాస్తూనే ఉన్నానయ్యా. వీడు రాత్రంతా ఇక్కడే ఉన్నా 4 బస్తాలు మాయమైపోయాయి. వీడే ఏదో చేస్తున్నాడు.
వెంకయ్య శంకరం మాట నమ్మక, ఒరే నారాయణ, ఈరోజు మన గూడెం దగ్గర నువ్వే పడుకో. అలాగే నాన్నగారు. పద్మ, ఈరోజు మన గూడెంకి కాపలాగా నన్ను వెళ్ళమన్నారు నాన్నగారు. నువ్వు పిల్లలు తలుపులు వేసుకొని జాగ్రత్తగా పడుకోండే. మీ నాన్నగారు ఏమనుకుంటున్నారండి మీ గురించి? మీరు ఏమైనా కూలివాడా లేదా కొడుకా? కాపలకు కూడా మీరే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకెవరూ లేరా? కొడుకంటూ సంసారం పిల్లలు ఉన్నారని జ్ఞాపకం లేదా ఆయనకి? ఏంటి పద్మ మాటలు? మనది ఉమ్మడి కుటుంబం. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సర్దుకుపోవాలి కదా! ఆ రాత్రి కూడా ఒక బస్తా మాయమైంది. ఏంటిరా నారాయణా! మళ్ళీ ఇంకో బస్తా మాయమైంది? అసలు ఇలా ఎలా మాయమవుతున్నాయి? నేను ఇక్కడే ఉన్నా నాన్నగారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు వెళ్ళు ఇంటికి. అలాగే నాన్నగారు. ఇక ఇలా పని కాదని వెంకయ్య ఊర్లో అక్కడా ఇక్కడా అడిగి చూడగా, యాండి రెడ్డిగారు, మా ఊరు నుండి ఎవరైనా మీకు పెద్ద మొత్తంలో మినుములు అమ్మడానికి ఎవరైనా తెచ్చారేంటండి? అదేంటండి వెంకయ్య గారు, మీ అబ్బాయే నారాయణనే కదా ప్రతిరోజు మినుముల బస్తా అమ్ముతున్నాడు. మీకు తెలీదా ఏంటి? అది విన్న వెంకయ్యకి నోట మాట రాలేదు. ఆ ఆ, అది నాకు తెలుసులే. మా వాడు కాకుండా ఇంకెవరైనా అమ్ముతున్నారా అని. వెంకయ్య ఆ వ్యాపారి మాట నమ్మలేదు. ఏం చెయ్యడమా అని ఆలోచిస్తూ, అంతలో పొరుగురు నుంచి తన స్నేహితుడు నౌకరు సుబ్బయ్య యజమాని పని మీద పంపక వెంకయ్య ఇంటికి వచ్చాడు. నువ్వు చాలా తెలివైనోడు అని, నమ్మకస్తుడని మా సుబ్బయ్య ఎప్పుడూ అంటూ ఉంటాడు. ఆ, ఏదో మా అయ్యగారి అభిమానమండి. సరేనయ్యా, నేను వచ్చిన పని అయిపోయింది. నేను ఇక వెళ్ళొస్తానయ్యా. సెలవు ఇప్పించండి. ఒరేయ్, మీ యజమాని పనికి అంత తొందర లేదు గాని వాడితో నేను చెప్తాను. ఒక 4 రోజులు ఇక్కడే ఉండు నువ్వు. మన గోడంలో మినమ బస్తాలు మాయమవుతున్నాయి. ఆ దొంగని పట్టుకోవాలి మనం. ఆ రాత్రికి వెంకయ్య స్నేహితుడి పనివాడిని కాపలాగా పడుకోమన్నాడు. అదేంటిరా విచిత్రంగా ఉంది? ఈరోజు కూడా ఒక బస్తా మాయమైంది. అప్పుడే నిద్రలేచిన పనివాడితో, నువ్వేం పనోడురా? నువ్వు తెలివైనోడు అనుకున్నా నేను. నువ్వు ఉన్నా కూడా బస్తా మాయమైంది కదా! అవును, ఈ బస్తాల దగ్గర కాలు గుర్తులు చూస్తూ ఉంటే దొంగ ఒక్కడే అనిపిస్తుంది. ఆ, అవునండి అయ్యగారు. నేను చూడలేదు. ఇప్పుడే చూశాను. ఒక్కడు అంత బరువైన మినుముల బస్తా ఎత్తుకోగలనంటావా? ఎత్తుకోలేడు. నువ్వే బస్తా ఎత్తి సాయపడి ఉండాలి. అయ్యా, నాకేం తెలీదయ్యా. పైలాస్ చేసి చేసి అలసిపోయి పడుకొని ఇదిగో ఇప్పుడే లేచామయ్యా. ఉరిమి ఉరిమి మంగళ మీద పడ్డట్టు మీరు నా మీద పడుతున్నారేంటయ్యా? రాత్రి ఇక్కడికి ఒకే ఒక్కడు వచ్చినట్టు ఇక్కడ కాలు గుర్తులు కనబడుతున్నాయి. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప అంత బరువైన బస్తా ఒంటరిగా ఎత్తుకుపోలేడు. నిజం చెప్పు అంటూ వెంకయ్య పనివాడిని నిలదీశాడు. అయ్యా, నాకేం తెలీదండి. నా మాట నమ్మండి. దొంగను పట్టుకోవడానికి సాయం చేయమని అడిగితే ఉన్నాం తప్ప నన్నే దొంగని చేస్తారని అనుకోలేదయ్యా అంటూ వెంకయ్య కొంచెం దూరంలో ఉన్న నారాయణకేసి చూస్తూ, ఆ బస్తా ఎవరు ఎత్తారో మీ కొడుకునే అడగండి. ఆయన కోపంగా నారాయణని పిలిచి, ఎరా నారాయణా, రాత్రి ఆ మినుముల బస్తా ఎవరు ఎత్తారు? నిజం చెప్పు అని అడిగాడు. నారాయణ
తండ్రికి దొరికిపోయానని సిగ్గుపడుతూ. ఎవ్వరూ ఎత్తలేదు. నేనే ఎత్తుకున్నాను. ఆ జవాబుకు వెంకయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మినుముల బస్తా బరువుగా ఉండి, ఇద్దరు బలమైన మనుషులు శ్రమపడి ఎత్తుతే తప్ప దాన్ని కింద నుంచి లేపడం సాధ్యం పడదు. అలాంటిది తన కొడుకొక్కడే అంత బరువు మోసుకొని పక్క ఊరికెళ్ళి అమ్ముకోవడం అతనికి బాధగా అనిపించింది. నన్ను క్షమించండి నాన్నగారు. అది నేను కావాలని చెయ్యలేదు. అది, అది అని నారాయణ తన తండ్రితో ఏదో చెప్తుండగా, వెంకయ్య కాసేపు ఆలోచించి, ఒక్క మాట కూడా అనకుండా ఆప్యాయంగా కొడుకు భుజం తడుతూ, "నువ్వు చాలా బలశానివిరా నారాయణా! మొన్న బండి కొనుక్కుంటా అని అడిగావు కదా! ఇదిగో వెళ్ళి ఈ డబ్బుతో బండి కొనుక్కోపో." నారాయణ సంతోషంగా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. వెంకయ్య పనివాడికేసి చూసి, "ఏరా రవి, ఇప్పుడు జరిగిందేంటో చూసావు కదా?" ఆ ప్రశ్నకు రవి చిన్నగా నవ్వి, "అయ్యా, మీరు ఏమనుకోకపోతే ఇప్పుడు జరిగిందే కాదు. రాత్రి జరిగింది దొంగతనమే కాదు. అతను పడే ఇబ్బంది కూడా నా కళ్ళారా చూశాను. చెవులారా విన్నాను కూడా." "యావండి, పండగ వస్తుంది కదా! పిల్లలకి బట్టలు కొనాలి. అదన్నా గుర్తుందా తమరికి?" "అవును కదా! సమయానికి చేతిలో డబ్బు కూడా లేదు." "మీకు చేతిలో డబ్బు లేకపోవడమేంటండి? ఇంత ఆస్తికి వారసుడు అయి ఉండి కూడా?" "మనకు కావాల్సినవన్నీ నాన్నగారే చూసుకుంటున్నారు కదా పద్మ! మనకి ఇంకా చేతిలో డబ్బు అవసరం ఏముంటుంది?" "సర్లే, అవన్నీ నేను చూసుకుంటాను గానీ, రేపటికి ఏదో రకంగా కొనుక్కొస్తాన్లే." ఆ విధంగా నారాయణ అతని భార్య మధ్య జరిగింది వివరించి చెబుతాడు రవి. "అలాగా, మరి జరిగిన దొంగతనం చూసి కూడా ఏం తెలీదని అబద్ధమాడావెందుకు?" "ఏండి, మీ కొడుకు చేసిన పని నా దృష్టిలో దొంగతనంలా అనిపించలేదండి. నేను విన్నదాంట్లో మీ కొడుకు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేసే మనిషి అండి. కాదంటారా?" "వాడు కష్టపడి పని చేసేవాడు కాదని ఎవరన్నార్రా? తెల్లవారే లేచి ఆ పశువుల పెంట ఊడ్చి, పాలు పితికి, ఎడ్లకు పచ్చిగడ్డి కోసి వెయ్యడమే కాక, 4 మెతుకులు తిని పొలం వెళ్తాడు. అక్కడ పనులన్నీ చీకటి పడే వరకు చేసి ఇంటికి తిరిగి వస్తాడు. ఇలా నడ్డి విరిగేలా పని చేస్తాడ్రా వాడు. అలాంటి వాడు వాడి సొంత గోడంలోనే దొంగతనం చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటావ్?" "అదే మరి! ఇందులో మీరు బాధపడవలసింది ఏముంది? అంత మంచివాడు ఎందుకు దొంగతనం చెయ్యాల్సి వచ్చిందో మీరే కాసేపు ప్రశాంతంగా ఆలోచించండి. పిల్లలు ఒక వయసుకు ఎదిగి వచ్చాక సొంత ఖర్చులకు ఎంతో కొంత డబ్బు అవసరం వస్తుంది కదండీ! అది మీరే గ్రహించుకోవాలి. మీరు అది గ్రహించలేదనుకోండి, ఇదిగో వాళ్ళలా దొంగతనం చెయ్యాల్సి వస్తుంది. ఇది కొంతలో కొంత నయమేలెండి. అలా కాకుండా పరాయుల సొత్తు దొంగలిస్తే ఆ నలుగురిలో మన పరువు ఏమైపోతుందండి?" దానితో వెంకయ్య తన పొరపాటేంటో తెలిసొచ్చింది. ఆ తర్వాత నారాయణకు దొంగతనం చెయ్యాల్సిన అవసరం కలగలేదు.